నో అడ్మిషన్ బోర్డు మామూలుగా అయితే పేరొందిన ప్రైవేట్ స్కూళ్ల ముందు దర్శనమిస్తాయి. అయితే గవర్నమెంట్ స్కూల్ ముందు నో అడ్మిషన్ బోర్డు కనిపిస్తే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. 100% రిజల్ట్స్ ఆ స్కూల్ సొంతం. పాఠ్యాంశాలే కాదు, జీవిత పాఠాలు చెబుతూ విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న గురువుల దగ్గర చదువు నేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. తమ స్టూడెంట్స్ ఉద్యోగాల్లో చేరి ప్రారంభ వేతనమే లక్షల్లో తీసుకుంటుండటంతో చదువు చెప్పిన పంతుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఈ స్కూల్ ప్రగతి చూసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ రాష్ట్రానికి మోడల్ గా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసిపోని వసతులున్న ఈ స్కూల్ కర్నూలు జిల్లా ఆదోనిలోని నెహ్రూ మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్. వసతులొక్కటే కాదు, చక్కని బోధన, పిల్లల క్రమశిక్షణ ఈ స్కూల్ సొంతం. 10వ తరగతి రిజల్ట్స్ లో ప్రతి ఏటా ఉత్తీర్ణత పెంచుకుంటూ పోతుంది నెహ్రూ మున్సిపల్ మెమోరియల్ స్కూల్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కళాశాల విద్యానంతరం లక్షల్లో ప్రారంభ వేతనం అందుకుంటుండటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ అంటే మార్కులొక్కటే కాదు, జీవితాశయాన్ని నెరవేర్చుకునేలా కష్టపడటం, లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమించడం అనే పాఠాలు నేర్చుకుంటున్నారు ఇక్కడి విద్యార్థులు. వెనకబాటి నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం. చిన్న పాఠశాలగా ప్రారంభమై పురపాలక ఉన్నత పాఠశాలగా ఎదిగిన నెహ్రూ మెమోరియల్ స్కూల్ 1728 మంది పిల్లల విద్యాబుద్ధులకు నిలయమైంది. విద్యతో పాటుగా విద్యార్థులకు మానసిక ధైర్యం, ఎన్సీసీ, క్రీడలు, సమాజంపైన అవగాహన కలిగించే వ్యాసరచన పోటీలు, ఎదుగుతున్న సమయంలో మహిళలు ఆత్మరక్షణ ఎలా కల్పించుకోవాలని అవగాహన సదస్సులు కూడా ఈ పాఠశాలలో టీచర్లు నిర్వహిస్తున్నారు. తమ బిడ్డ ఈ పాఠశాలలో చదువుకుంటే ఉన్నతవంతుడిగా ఎదుగుతాడు అన్న ఆత్మస్థైర్యం తల్లిదండ్రులలో బాగా పెరిగింది. మేము ఈరోజు ఇలా చదువుతున్నామంటే నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళని చూసి నేను కూడా గవర్నమెంట్ టీచర్స్ అవ్వాలని అనుకుంటున్నాను. హెడ్ మాస్టర్ సార్ చాలా కష్టపడుతున్నాడు స్కూల్ డిసిప్లిన్ కోసం. మేము కూడా బాగా చదువుతామని ఆశిస్తున్నాను. ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కూడా రుచిగా పెడుతున్నారు, నీట్గా చేస్తున్నారు. మా స్కూల్లో టీచర్ వాళ్ళు కూడా అందరూ శ్రద్ధగా తీసుకొని మాకు మంచి ఫలితాలతో నెగ్గడానికి కృషి చేస్తున్నారు. గత సంవత్సరం 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా మా స్కూల్లో విద్యార్థులు బాగా మార్కులు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం కూడా మేము బాగానే తెచ్చుకుంటామని ఆశిస్తూ, దీంతో ఈ స్కూల్లో చదువుకునేందుకు పిల్లలు, చదివించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుండటంతో అడ్మిషన్లు ఎక్కువైపోయి నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు పాఠశాల నిర్వాహకులు. మనకు ఇంకా అదనపు గదులు నాడు నేడులో మిగతా ఉన్న గదులను చేసిస్తే ఇంకా మంచిగా పిల్లలను సపరేట్ క్లాసెస్ తీసుకుని ఇంకా చేసుకుంటాం. ఆల్రెడీ 10వ తరగతికి 401 ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే స్కూల్ నుంచి 600 కానీ 500 పైన వచ్చిన 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఇడుపులపాయకు 3 వచ్చారు. ఇదే విధంగా కృషి చేస్తే ఖచ్చితంగా పిల్లలు వస్తారని ఆశిస్తున్నాను. వర్షాకాలం వస్తే కాస్త నీళ్లు నిలబడిపోతాయి స్కూల్ ముందర. దాన్ని కూడా కొద్దిగా మీరు చూస్తే దృష్టి పెట్టుకుని బీద పిల్లలకు సహాయం చేసినట్టు అవుతుంది. రెండవది వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా ఉంది. మున్సిపల్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు గురించి తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడిలో చదివేందుకు పోటీ పడుతున్న విద్యార్థులను, తల్లిదండ్రులను, చదువు చెబుతున్న టీచర్లను అభినందించారు. కృషి, పట్టుదల ఉంటే ఎందరో ఆణిముత్యాలను తయారు చేయొచ్చని నెహ్రూ మున్సిపల్ మెమోరియల్ స్కూల్ టీచర్లు రుజువు చేశారని లోకేష్ కొనియాడారు. స్కూల్ పిల్లలు అభివృద్ధిలోకి రావడం సంతోషమని ఎక్స్ వేదికగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ట్వీట్ చేశారు. పిల్లలకు శారీరక శిక్షణ మరియు ఆర్మీ శిక్షణ, దీనిలో ఫైరింగ్, ఫిజికల్గా పిల్లలు శారీరక శిక్షణ ఇస్తున్నాము. దీంతోపాటు పిల్లలు చాలా క్యాంపుల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అనంతపురంలో జరిగేటువంటి కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్లో అనేక పథకాలు సాధించడం జరిగింది. అలాగే ఇక్కడ గర్ల్స్ కూడా ఎన్సీసీ ఉంది, అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు స్కూల్లో. అలాగే మా స్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు నేషనల్ లెవెల్లో క్యాంప్స్ చేశారు. తలసైన క్యాంప్స్, కాశ్మీర్లో కూడా ఒక అబ్బాయి క్యాడెట్ క్యాంప్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. మా స్కూల్ నందు పిల్లలకి శిక్షణ, చదువుతో పాటు మౌలిక విలువలు, నైతిక విలువలు కూడా నేర్పుతున్నాం. పిల్లలకి మంచి మార్కులు, కనీసం 30 మంది కన్నా 500 పైగా మార్కులు తేవడానికి మా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు బాగా సహకారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు కూడా చక్కగా
మంచి స్నేహపూర్వకంగా విద్యార్థులు కలిసిమెలిసి ఉండి చక్కటి బోధన అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఖచ్చితంగా మేము ఈ పాఠశాల అభివృద్ధిలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాము. మున్సిపల్ స్కూల్లో నిబద్ధతతో పనిచేస్తున్న టీచర్లు, కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులు పాఠశాలకు మరిన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.